महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా ఆగస్టు మాసానికి సంబంధించి 2వ వారం రాశి ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి ఏంటనే చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్లో ఎటువంటి మార్పు లేదు. ఒక బుధుడి యొక్క వక్రత్యాగం, బుధుడి యొక్క వక్రం మాత్రం కంప్లీట్ అవుతూ ఉంది. అలాగే మిథునంలో గురుడు శుక్రుడు, కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కేతువు, కన్యలో కుజుడు, ఇంకా కుంభంలో రాహువు, మీనంలో శని యొక్క సంచారం. ఈ యొక్క గ్రహాల సంచారం ఈ విధంగా ఉంది. చంద్రుని యొక్క గమనం కూడా మనం ఈ వారం చూసినట్టయితే కనుక ఇక్కడ కుంభం, మీనం, మేషం, వృషభం 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క రాశి సంచారం కూడా ఉంది. ముఖ్యంగా ఈ రాశి ఫలాలు ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం మెయిన్గా ఏం జరగబోతుంది, ఈ వారంలో దేని మీద ఎక్కువ స్ట్రెస్ లేకపోతే ఏ విషయాల్లో ఎక్కువ ఎలివేట్ అవుతుంది అనేది మనం వీక్లీలో డిస్కస్ చేసుకుందాం. అలాగే మంత్లీకి సంబంధించి మంత్లీ రాశి ఫలాల్లో మాత్రం మాస ఫలితాల్లో ఇక ఫైనాన్సు, హెల్త్, జాబు, సో మ్యారేజ్ లైఫ్ అండ్ షేర్స్, ఇన్వెస్ట్మెంట్స్, ఇంకా బిజినెస్ ఇలాంటివన్నీ కూడా మనం ఎలివేటెడ్గా మంత్లీ రాశి ఫలాలు మాస ఫలితాల్లో చెప్పుకుందాం. సో మెయిన్గా ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటనేది ఇప్పుడు చూద్దాం. మీన రాశి వారికి సంబంధించి చూద్దాం. మీన రాశి వారికి అర్ధాష్టమ శుక్రుడు, షష్టమ కేతు 2 గ్రహాల యొక్క అనుకూలత మీన రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అర్ధాష్టమంలో శుక్రుడు కావచ్చు, షష్టమంలో కేతువు కావచ్చు. చక్కగా మనిషి అనేవాడికి కావాల్సింది ఏంటి? మెంటల్ పీస్, మానసిక ప్రశాంతత, ప్లెజెంట్నెస్. సో ఎంత ఉన్నా అవి లేకపోతే వేస్ట్. కానీ ఇక్కడ శుభగ్రహాలు లాంటి గురు శుక్రులు లాంటి 2 గ్రహాలు కూడా అర్ధాష్టమంలో ఉన్నాయి. అర్ధాష్టమంలో ఉన్న గురు శుక్రులు ఇద్దరు కూడా సమ్ ప్లెజెంట్నెస్ ఇన్ ఫ్యామిలీ అండ్ అలాగే డొమెస్టికల్గా గృహానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వాహనాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఇతరత్ర అనేకమైన విషయాల్లో కూడా శుక్రుడి యొక్క చతుర్థ స్థాన సంచారం కొద్దో గొప్ప సమ్ ప్లెజెంట్నెస్, ఇన్నర్ పీస్ని ఇక్కడ ఇవ్వటంలో శుక్రుడు బాగా ఉపయోగపడుతున్నాడు. అలాగే షష్టమంలో కేతు యొక్క సంచారం, ఇది ఇంకా వెరీ గుడ్ ట్రాన్సిట్. కేతు ఏవి ఇచ్చేదే చాలా తక్కువ స్థానాలు. ఆయన ఎక్కడుంటే అక్కడ తెగదెంపులు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. సో ఎక్కడ తెగదెంపులు చేసుకుంటున్నాడు? 6th హౌస్, హౌస్ ఆఫ్ అబ్స్టేకిల్స్. ఇక్కడ నాకు ప్రాబ్లమా, ఈ ప్రాబ్లం నాకు వద్దు, అక్కడితో అది బ్రేక్, ఆ ప్రాబ్లం జోలికి పోకుండా అక్కడితో అని వదిలేసేయడం బెటర్ అన్నట్టు డిసైడ్ అవుతూ ఉంటారు. సో కేతు ఇక్కడ 6th హౌస్లో ఉంటాం. వీడి వల్ల ఇప్పుడు మనకి గొడవ వస్తుందా? అయితే అసలు వీటితో మనకి పరిచయం వద్దు, డిలీట్. సో ఆయన చక్కగా ఏంటంటే చాలా సమస్యల నుంచి కేతు మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు మీకు తెలియకుండానే. ఎందుకు ఈ గొడవలని మనకి ప్రశాంతంగా ఉండక అన్నట్టు ఒక మైండ్ని క్రియేట్ చేస్తాడు. సో 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం నడుస్తుంది. కాబట్టి మంగళ, బుధ, శని 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఏదైతే మంగళ, బుధ, శని వారాలు 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉందో చక్కగా మరి ముందుగా చూస్తే వారం ప్రారంభంలో 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. బట్ ఈ వారం స్టార్టింగ్ మాత్రం చాలా జాగ్రత్తగా ప్రతి విషయాన్ని కూలంకషగా మీరు అబ్జర్వ్ చేసుకుంటా, అనవసరంగా దీనివల్ల మనకి ఎదుటివాడితో డిస్ప్యూట్ అవుద్దా, దీని గురించి మనం ఎక్కువ ఆలోచిస్తున్నామా అని చెప్పి ఎక్కువ ఎక్స్పెన్సెస్ విషయాల్లో కావచ్చు, మోరోవర్ ఎక్స్పెన్సెస్ విషయాల్లో కావచ్చు, ఏదో ఒక తెలియని విషయం గురించి అనవసరంగా ఎవరితో మన కన్ఫ్లిక్ట్ రావటం, ఆ కన్ఫ్లిక్ట్ వల్ల వాడి గురించి ఎక్కువ ఆలోచించాల్సి రావటం, ఎవరో అంటే మనం వెరీ క్లోజ్ వాళ్ళతో కావచ్చు, ఎవరితో అయినా సరే. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఆది సోమవారంలో కొంచెం మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కొత్తగా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే విషయంలో, వ్యాపారం గురించి ఖర్చు చేసే విషయంలో కూడా పెద్ద అంత డెసిషన్స్ ఇక్కడ తీసుకోపోవడమే మంచిది, ఖర్చుగా మిగిలిపోద్ది అది. సో ఆది సోమవారంలో మెడిటేషన్లో ఎక్కువ ఉండటం, ధ్యానంలో ఎక్కువ ఉండటం, చక్కగా చాలా వరకు కూడా మైండ్ని మీ ఆధీనంలో పెట్టుకోవడానికి ఎక్కువ ట్రై చేయటం చాలా మంచిది. మంగళ బుధవారంలో చూస్తే రాశిలోనే శని యొక్క సంచారం, ఆయన రెట్రాగ్రేషన్లో ఉన్నాడు, పైగా వ్యయాధిపతి. ఇక్కడ
మెయిన్గా వ్యయంలో రాహు ఉన్నాడు. సో కాబట్టి ఎప్పుడైతే చాలా వరకు శని యొక్క ట్రాన్సిట్ కూడా రెట్రాగ్రేషన్లో ఉందో, చంద్రుడు అక్కడ ఉన్నాడు, సమ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ విషయాల్లో అండ్ ఏదైతే ఎవరితో అన్న డీలింగ్ పెట్టుకుందామా అనే విషయాల్లో చాలా ఒక రకమైన కన్ఫ్యూజన్ అనేది ఏర్పడే ఆస్కారాలు ఉంటూ ఉంటాయి. సో దీనివల్ల అనవసరంగా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ లోపం వల్ల అనవసరమైన కన్ఫ్లిక్ట్స్ అనేవి ఏర్పడే ఆస్కారాలు ఈ మీన రాశి వాళ్ళకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అటు రాశిలోనే శని ఉన్నాడు, సప్తమంలోనే కుజుడు ఉన్నారు. సో కాబట్టి ఇటు ఫ్యామిలీ పరంగా, ఫైనాన్స్ పరంగా, ప్రాఫిట్ పరంగా ఈ 3 విషయాల్లో అనవసరమైన కన్ఫ్లిక్ట్ అనేది దారితీసే ఆస్కారాలు ఉన్నాయి. సో చాలా వరకు ఇటు మీకు, మీ ఎదుటి వాళ్ళకి, మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీకు, లైఫ్ పార్ట్నర్కి, మీకు, బిజినెస్ పార్ట్నర్కి ఈ డీలింగ్స్లో ఈ వారం అంతా కూడా వివచ్చమైన ఒక రకమైన ప్రెషర్ ఉంటుంది ఈ శని కుజుల యొక్క సమసత్వం వల్ల. కాబట్టి అది చాలా వరకు కూడా ఎదుటి వాళ్ళతో డీల్ చేసే విషయంలో చాలా కూల్గా మనం డీల్ చేయాల్సి వచ్చే ఆస్కారం ఉంది. అండ్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఆలోచన చేసుకుని కొంచెం ఆలోచించి డెసిషన్స్ తీసుకోవడం చాలా మంచిది. గురు శుక్రవారాల్లో ఏంటంటే మెయిన్ ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆ రాశాధిపతి కుజుడే ఇక్కడ సప్తమంలో ఉన్నాడు. సో కాబట్టి ఫైనాన్షియల్ మ్యాటర్ అవుతుంది. ఫైనాన్షియల్ పరంగానే, ఆర్థిక పరమైన విషయాలు రీత్యా కానీ, ఫ్యామిలీ పరమైన విషయాలు రీత్యా కానీ అనవసరంగా స్పౌస్తోనో, బిజినెస్ పార్ట్నర్తోనో అనవసరంగా డబ్బు మనిషి అయిపోయావు అన్నట్టు కొన్ని సిచ్యువేషన్స్ రైజ్ అవుతూ ఉంటాయి. ఈ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లోనే అనవసరంగా క్లోజ్ రిలేషన్స్ మధ్య మీకు డిస్టర్బెన్స్ వస్తాయి. ఇలాంటివన్నీ ఈ వారం కొంచెం ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో కాబట్టి మనీ లావాదేవీల విషయంలో, పార్ట్నర్స్కి సంబంధించిన విషయాల్లో చాలా సంయమనం అనేది అవసరం. వారాంతానికి చూస్తే కనుక చంద్రుడి తృతీయ స్థానం సంచారం, తృతీయంలో చంద్రుడు యోగిస్తారు, ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా చతుర్థంలో ఉన్నాడు. సో వారాంతానికి తృతీయంలో చంద్రుడు పరాక్రమంలో యోగిస్తాడు, శుక్రుడు చతుర్థంలో యోగిస్తాడు. కాబట్టి వారాంతానికి సంవాట్ బిట్ రిలాక్సేషన్గా ఉంటుంది. అనుకున్న పని విషయంలో కానీ కొంచెం ప్లెజెంట్నెస్గా కానీ, చాలరా బాబు ఈ వారం అదిరిపోయింది మనకి 5 రోజులు, ఫస్ట్ కొంచెం కూల్ అవుదాం, కామ్ అవుదాం, కొంచెం ప్లెజెంట్గా ఉందాం అన్న రీతిలో కొంతవరకు మానసిక ప్రశాంతత గురించి ట్రై చేస్తారు. సో దానితోటి రవి బుధులు కూడా పంచమంలో ఉన్నారు ఈ రాశి వాళ్ళకి. 3 వారాలు బుధుడు వక్రంలో ఉన్నారు, రవి బుధులు పంచమంలో ఉన్నారు. సో చాలా వరకు స్ట్రకింగ్ ఆఫ్ మనీ, రావాల్సిన డబ్బులు ఆగిపోవటం కావచ్చు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్లోను, షేర్స్ విషయాల్లోనూ ఏ ఎదుగుదల కనిపించకపోవడం కావచ్చు, పెట్టింది వృధా అవటం కావచ్చు, ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో. సో కాబట్టి వీటన్నిటి విషయాలు, ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లోనూ అండ్ ఎదుటోళ్ళతో డీల్ చేసుకునే విషయంలో అన్నింటిలో కూడా కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండటం చాలా మంచిది అనేది ఈ వారం అర్థమవుతుంది. కాబట్టి వీళ్ళకి మెయిన్ రాశిలో శని, సప్తమంలో కుజుడు ఈ 2 కూడా కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నాయి. కాబట్టి నీలాంజన సమాభాసం, అలాగే ధరణీ గర్భ సంభూతం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం చాలా మంచిది ఈ రాశి వాళ్ళకి ఈ వారం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ద్వాదశ రాశి వాళ్ళకి సంబంధించి రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి వారం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.